మీరంతా పక్క జరగల. మన కేజీబీవీ స్టూడెంట్స్ అయినటువంటి 9th క్లాస్ పిల్లలు మేము దేంట్లో తక్కువ కాదు అని చాలా చక్కగా ఇక్కడ దేంట్లోనూ తగ్గేదేలే అన్నట్టు మా పిల్లల పెర్ఫార్మెన్స్ చేశారు కదా. మీకు నచ్చిందా అండి అందరికీ? కేవలం 9th క్లాసే వాళ్ళు, కానీ వాళ్ళు చేసిన విన్యాసాలు చూసారా? వాళ్ళ గట్స్కి ఎంతో మెచ్చుకోవచ్చు అందరు కూడా. నిజంగానే అండి చాలా బాగా చేశారు. మా పిల్లలని కాదు కానీ మీ పిల్లలు బాగా చేశారు. ఓకేనా? ఇప్పుడు థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ప్రణవాలయ పాహి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి
ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి ఈ పెద్దలందరూ మరియు మా ప్రియమైన పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తమకు చాలా పనులు ఉండొచ్చు, కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టి మా స్కూల్ కోసం, మన పిల్లల కోసం మీరు ఇక్కడికి విచ్చేయడం మాకందరికీ చాలా సంతోషదాయకం. దీనికి కృతజ్ఞతగా మా కేజీబీవి కుటుంబం అంతా కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన పాఠశాలలో ఈ జరిగిన కార్యక్రమానికి చాలా మంది పేరెంట్స్ మనకు దాతలుగా కొన్ని వితరణలు ఇచ్చారు. ఏంటంటే కే హారిక 6th క్లాస్ పేరెంట్, వాళ్ళు మాకు ఫ్లవర్స్ ఇచ్చారండి. ఇంకా ఎన్ వాసవి 7th క్లాస్ నుండి వాళ్ళు కూడా ఇక్కడ అలంకరించిన ఫ్లవర్స్ లో కొంత భాగం వాళ్ళు కూడా ఇచ్చినటువంటివే. ఇంకా పి పవిత్ర 9th క్లాస్ నుండి వాళ్ళ ఫాదర్ కూడా మాకు ఫ్లవర్స్ ఇచ్చారు. ఇంకా ఆర్ లావణ్య 9th క్లాస్ నుండి రంగోలికి కావలసిన పదార్థాలన్నీ కూడా మాకు తెచ్చిచ్చారు. అంటే ముగ్గు పిండి కానీ రంగులు కానీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినట్టువే. ఇంకా నవేంద్రిక 2nd ఇయర్ నుండి వాళ్ళు కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. ఇంకా స్నేహ 2nd ఇయర్ నుండి వాళ్ళు కూడా ఫ్లవర్స్ ఇచ్చారు. హేమలత 2nd ఇయర్ నుండి వాళ్ళు కూడా మాకు ఫ్లవర్స్ ఇచ్చారు. వీళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు మెడిసిన్స్ వితరణగా ఇచ్చి ప్రతిసారి మాకు ఎంతో సహాయం చేస్తున్నటువంటి 9th క్లాస్ రంజిత వాళ్ళ ఫాదర్, అంటే 10th క్లాస్ లో కూడా వాళ్ళ అమ్మాయింది వెన్నెల అని, వాళ్ళ ఫాదర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు చాలా చక్కగా చల్లగా కూర్చొని ఉన్నారు, ఎటువంటి వర్షం బాధ లేకుండా. ఆ బాధ నుండి మిమ్మల్ని కాపాడి మీకు హాయిగా ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టింది ఎవరంటే 9th క్లాస్ శిరీష వాళ్ళ ఫాదర్. వాళ్ళకి ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. షామియానా వాళ్ళదే, ఇంకా నేను మాట్లాడుతున్నటువంటి మైక్ కూడా వాళ్ళదే. షామియానా, చైర్స్ ఇవన్నీ కూడా వాళ్ళదే. ఇప్పుడే కాదు, ప్రతిసారి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి కూడా ఇదే పాఠశాలలో 6th నుండి ఇప్పుడు ఇంటర్ చదువుతోంది ఆ అమ్మాయి. వీళ్ళందరూ కూడా మీ సహకారం లేకపోతే మేము ఏ పనిని విజయవంతంగా చేయలేమండి. ఇది మాత్రం నిజంగా మేము అనుకోవాల్సిన విషయమే, చెప్పుకోవాల్సిన విషయమే. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా, మా కేజీబీవి పాఠశాలలోని పేరెంట్స్ ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదు, ఏ విధమైన ఇబ్బందికి కూడా గురి చేయలేదు. మీ అందరికీ కూడా మా కుటుంబం నుంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి. ఇంతసేపు మీరు మీ సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఓపికగా కూర్చున్నందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ కడుపు నిండా భోంచేసి వెళ్ళాలని పదే పదే సవినయంగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎస్ఓ మేడం గారికి మరియు ఇక్కడ విచ్చేసిన టీచర్స్కు, అలాగే నా తోటి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. అందరికీ శుభోదయం. నా పేరు సునంద, 9వ తరగతి చదువుతున్న అనన్య వాళ్ళ అమ్మను. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏమనగా, మా అమ్మాయి 6వ తరగతి నుండి ఇక్కడే చదువుతుంది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. మా అమ్మాయి మొన్న జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. అన్ని సబ్జెక్టులలో మంచిగా చదివి మొదటి స్థానం తెచ్చింది. దీనికి మూల కారణం ఇక్కడ ఉన్న టీచర్స్. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఫుడ్, ఎడ్యుకేషన్, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మిగతా కంప్యూటర్ క్లాస్, హెల్త్, ఎడ్యుకేషన్ గురించి చెప్తారు. మిగతా స్కూల్లోతో పోలిస్తే ఈ స్కూల్ బాలికలకు, అమ్మాయిలకు రక్షణ కలుగుతుంది. అందుకే ఇక్కడ అమ్మాయిలని జాయిన్ చేయించండి అని కోరుకుంటున్నా. అందరూ బాగా చదువుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ స్కూల్కి ఏదో ఒకటి డొనేట్ చేయండి. మనం కలిసి ఉంటే స్కూల్ బాగుంటుంది. నాకు ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదములు. క్లాస్ నుండి పేరెంట్స్ సునంద గారికి మరియు 9th క్లాస్ నుండి రంజిత వాళ్ళ మదర్, వీళ్ళకి కూడా వైస్ చైర్మన్ గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మన స్కూల్ గురించి ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు సదా వీళ్ళకి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్తున్నాను. యోగా విన్యాసాలు చేయించి మాకందరికి కళ్ళకు ఇంపుగా చేసినటువంటి మేడం గారికి చాలా కృతజ్ఞతలు. మా పిల్లలకి గట్టిగా క్లాప్స్, గట్టిగా వినిపించినా. అబ్బా పేరెంట్స్ కొడితే ఏమవుతుందమ్మా?
అందరికీ. ఓకే, ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగిసింది. పిల్లలందరూ మీ క్లాసుల్లో లైన్లో వెళ్ళిపోండి. పేరెంట్స్ అందరూ భోజనాల కోసము ఇంటర్ స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ మేము మిమ్మల్ని టీమ్ డివైడ్ చేస్తున్నామో వాళ్ళందరూ వచ్చి ఒకసారి పేరెంట్స్ని ఎక్కడ తీసుకువెళ్ళాలో భోజనానికి తీసుకెళ్ళండి. సో ఇక్కడితో ఈ ప్రోగ్రాం ముగిస్తున్నాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను ఓన్లీ ఫర్ పేరెంట్స్కి. ఈ ప్రస్తుత కాలంలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. బయట చూసినట్లయితే మనము మన ఫోన్స్లో కానీ ఎప్పటికప్పుడు అప్డేట్గా న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. సో దాంట్లో జరగడం ఏమంటే ఎవరు పడితే వాళ్ళు స్కూల్కి రావడం, మామ కానీ పెద్దనాన్న కానీ తమ్ముడు కానీ అన్న కానీ వాళ్ళు రావడం జరుగుతోంది. మీరు కూడా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు పంపించేసి పిల్లలు బయటికి పిలుచుకోబోతున్నారు. సో ఇది మంచిది కాదు. సో పద్ధతి మనం మార్చుకోవాలి. ఇన్ని రోజులు ఉన్నది ఒక లెక్క, ఇప్పుడు ఉన్నది ఒక లెక్క. సో ప్రతి స్టూడెంట్కి ఎవరెవరైతే గార్డియన్ కానీ పేరెంట్ కానీ మదర్ ఫాదర్ ఎవరెవరైతే చూడడానికి వస్తారో వాళ్ళ ఫొటోస్ మీరు క్లాస్ టీచర్ దగ్గర సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేస్తే మనం ఆ అమ్మాయికి నేరుగా పేరెంట్ ఎవరెవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ పెడతాం. వాళ్ళు కాకుండా ఎవరు కానీ క్యాంపస్లోకి రాకూడదు. నిన్న ఈవినింగ్ ఒక ఆయన లారీలో వచ్చినాడు, ఎక్కడో లగేజ్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. లారీ ఇక్కడ ఆపేసి మా పాప ఉంది ఇక్కడ అని చెప్పి పేరు చెప్తున్నారు. ఆ అమ్మాయి ఏ క్లాస్ అని కానీ ఏమీ తెలియదు, జస్ట్ ఓన్లీ పేరు మా పాప ఉంది, మా అన్న కూతురు ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఎట్లండి అది మేము పంపించడానికి వీలవుతుందా? కుదరదు. కాబట్టి దయచేసి మీరందరూ సహకరించాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల జాగ్రత్త కోసమే చెప్తున్నాం. సో ఎవరికైనా బిడ్డే ఇక్కడ ఉంటే మీకంటే ఎక్కువ రోజులు మేమే చూసుకుంటాం. కాబట్టి మీకంటే ముఖ్యంగా మాకు పిల్లలు వాళ్ళు, మేము అరవడానికి కానీ వాళ్ళు దండించడానికి కానీ ఆస్కారం మాకుంటుంది ఎక్కువగా. సో మీరు ఏం చేయాలంటే మాకు సహకరించండి, స్కూల్ యాజమాన్యాన్ని సహకరించండి. మమ్మల్ని పంపించలేదే మా అమ్మాయి అని చెప్పి ఇక్కడ వాదనకు దిగద్దండి. ఇంకో విషయం ఏమంటే స్కూల్ క్యాంపస్లో ఎవరు కానీ ధూమపానం కానీ ఇంకా వేరేవి ఏవి కానీ చేసి క్యాంపస్ని గలీజ్ చేయొద్దండి. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఒకవేళ అలా ఏమైనా గలీజ్ చేస్తే కనుక మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ క్యాంపస్ అంతా మనందరిది కాబట్టి మనందరం క్లీన్గా పెట్టుకోవాలి. దీంతో పాటు ఇంకొక చిన్న విషయం, తల్లులకి ఏమంటే తల్లులు అమ్మాయిలు కదా మా పిల్లలంతా. సో అమ్మాయిలకి అందరికీ మేము సెల్ఫ్ క్లీనింగ్ అనేది చెప్తాం. సో దాంతో పాటు మీరు కూడా ఏం చేయాలంటే ఎలా ఉండాలి, బట్టలు ఎలా పెట్టుకోవాలి అవి కూడా మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉండండి. సో మెచ్యూర్ అయిన పిల్లలకి మేము చెప్పేది కాకుండా మీరు కూడా ఒకసారి చెప్తూ ఉండాలి. డ్రెస్సెస్ పోయినాయి అంటే అది ఎక్కడికి పోదు, మనము అజాగ్రత్తగా పారేస్తూనే వెళ్తాం. మీరు వచ్చి ఇంటికి పిలుచుకోపోతారు కదా, బట్టలు ఆరేసి ఉంటారు, ఆ బట్టలు పారేసి వెళ్ళిపోతారు పిల్లలు. మరుసటి రోజు వచ్చి మా బట్టలు ఎవరో ఎత్తేస్తున్నారు అంటారు. సో మీరు పిలుచుకో వెళ్ళేటప్పుడే ఆ అమ్మాయిని అడగండి, మీ షూస్, మీ బుక్స్, మీ యూనిఫామ్స్ అన్నీ ఎత్తి పెట్టినారా అని అడిగేసి తీసుకువెళ్ళండి. సో ఎవరు పడితే వాళ్ళని దయచేసి పంపించద్దండి. మేమైతే ఇన్ని రోజులు వేరే లెక్క, ఇప్పుడైతే మేము పంపించము. ఎవరైతే గార్డియన్ పేరెంట్ ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి పిల్లల్ని పిలుచుకుపోవడానికి ప్రయత్నించండి. పిల్లల కంటే మించింది మనకి ఏదీ లేదు. వాళ్ళ కోసం టైం కేటాయించి మీరు వచ్చి మీరే పిలుచుకోండి, మీరే మాట్లాడేసుకోండి. సో ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని, ఈ మీటింగ్ని క్లోజ్ చేస్తున్నాం. మన పిల్లలందరూ మేము ఈ క్లాసుల్లోకి వెళ్ళిపోండి. పేరెంట్స్ మీకు ఇప్పుడు సింక్లు అంతా ఉన్నాయి, మీరు హ్యాండ్ వాష్ చేసుకొని మీ ప్లేసుల్లో మీరు కూర్చున్నారంటే భోజనం మీ దగ్గరికే వస్తుంది. అందరూ భోజనం చేసి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఒక్క సండే మాత్రమే రండి, మాకు పదే రావద్దండి. చాలా మంది పిల్లలకి సండే అంటే ప్రతి సండే రాకండి, ఏదైనా నెలలో ఒక్క సండే మాత్రమే రండి. చాలా మంది పిల్లలకి తల్లి తండ్రి ఇద్దరూ లేని పిల్లలు కూడా ఉన్నారు. మీరు పదే వచ్చి వాళ్ళకు క్యారీర్లు ఇచ్చి తినిపిస్తా ఉంటే పిల్లల మనసు